ఏరియా. అలాంటి దీన్ని మేము చేయలేకపోతున్నాం, మేము దీన్ని ప్రైవేటీకరిస్తామంటే ఏంటి? వాట్ డస్ ఇట్? చిన్న సబ్మిషన్ సార్, యాక్చువల్లీ మెట్రో, హైదరాబాద్లో మెట్రో ఎలాంటి వదిలేస్తే అది గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దాని మంచి మంచి కంపారిజన్. ఇక్కడేమో వీళ్ళు ఎలా చేస్తే దీనికి టోటల్ కాంట్రాక్ట్ వచ్చారా మీరు? నర్సయ్య గారు వినపడుతుందండి? వినపడుతుంది సార్. అదే సార్, ఇప్పుడు తాజాగా కొనకళ్ళ నారాయణ గారు చేసినటువంటి ఆ ప్రకటన ఎలా చూస్తారు? తర్వాత మీరు కొన్ని ధర్నా నిర్వహించడానికి కొన్ని నినాదాలు అవి ఇచ్చారు. అసలు ఏంటి ఈ అంశం మీద మీ రియాక్షన్? సార్ అందరికీ నమస్కారం. సార్ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 16, 17 2 రోజులు ఆర్టీసీ పరిరక్షణ కోసం, స్త్రీశక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం కోరుతూ 2 రోజులు అన్ని డిపోలలో ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అట్ సేమ్ టైం 18వ తేదీ సోమవారం రోజు జిల్లా కలెక్టర్లను కలిసి స్పందనలో మెమరాండం సమర్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కొనకళ్ళ నారాయణ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ పరం చేయడం, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ వారితో నడపడమే కరెక్ట్ అని మాట్లాడము తీవ్రంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, క్వాలిటీతో కూడుకున్న రవాణా సౌకర్యం, సేఫ్టీ రవాణా సౌకర్యం కల్పించాలంటే అది ఆర్టీసీగా తిప్పడం కారణంగానే జరుగుతుంది తప్ప ప్రైవేటు వారి ద్వారా నడపడం ద్వారా ప్రయాణికులకు రక్షణ కరువు అవుతుందని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా భావిస్తున్నాం. అందుకే ఇవాళ ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సును ప్రైవేటు వారి ద్వారా నడుపుతున్నామని చెప్పేసి, తీసుకొస్తున్నామని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ లో ఒక 750 ఎలక్ట్రికల్ బస్సును ప్రవేశపెట్టి వాళ్ళకు ప్రైవేటు వారికి 4 డిపోలను ఖాళీ చేసి ఇవ్వడం, ఒక 8 డిపోలను పాక్షికంగా ఖాళీ చేసి వాళ్ళకు అప్పగించడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా వ్యతిరేకిస్తూ, అంటే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా వ్యతిరేకించట్లేదు. అయితే ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలి. ఆర్టీసీ డ్రైవరు, ఆర్టీసీ కండక్టరు, ఆర్టీసీ మెకానిక్ ద్వారా అది తిప్పినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని, భద్రతతో కూడుకున్న రవాణా సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ప్రైవేటు వారికి అప్పగించే దాన్ని వ్యతిరేకిస్తూనే ఇవాళ అనేక రిప్రజెంటేషన్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఎక్కడా స్పందన లేకుండా బలవంతంగా డిపోలను ఖాళీ చేపించి బస్సులను, ఉద్యోగస్తులను బదిలీ చేస్తున్న కారణంగా ఇవాళ రోడ్డుకెక్కి మా నిరసనను తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ట్రైనింగ్ ఇస్తే మీరు నడపలేరా సార్? 100% నడుపుతాం, అద్భుతంగా నడుపుతాం. మా దగ్గర మంచి ట్రైనింగ్ కలిగిన, అనుభవం కలిగిన డ్రైవర్లు ఉన్నారు. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినప్పుడే దాదాపుగా 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అతను ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా డ్రైవింగ్ చేయాలి, అన్ని స్కిల్స్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి బస్సు ఇచ్చి పంపిస్తారు. ప్రజలతో మమేకమై తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ ద్వారా నడపడం కారణంగానే మంచి రవాణా వస్తుంది, బ్రహ్మాండంగా మేము నడపగలం సార్. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే అండి, ఇది పూర్తిగా ప్రైవేటీకరణ కాదు అని, అలాగే ఆర్టీసీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, ప్రతి నెల భారీ సబ్సిడీ అవసరం అవుతుంది, కొత్త బస్సులు కొనడానికి వేల కోట్ల పెట్టుబడి కావాలి, ఎలక్ట్రిక్ బస్సులు పీపీపీ మోడల్, లీజింగ్ మోడల్ ద్వారా సేవలను మెరుగుపరచాలని భావిస్తున్నాం. ప్రభుత్వం వాదన ఇలా ఉంది, దీనికి మీరేమంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ బస్సును ప్రవేశపెడుతున్నారు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళ ద్వారా ఆర్టీసీలో ప్రవేశపెట్టేది ఆర్టీసీకి అప్పగిస్తాయి. ఆర్టీసీ వల్ల మేమే రన్ చేస్తాం. ఎప్పుడైతే ఇంత గతంలో ఆర్టీసీ ప్రభుత్వ పరంగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకున్నాం, ప్రభుత్వంగా రన్ చేస్తాం. మా దగ్గర మంచి నైపుణ్యం కలిగిన డ్రైవర్లు ఉన్నారు, మంచి రవాణా సౌకర్యాన్ని ఈ ప్రజలకు కల్పించడానికి మేము పనిచేస్తాం. ఇదే మా నినాదం మొదటి నుంచి కూడా. ఆర్టీసీ నష్టాలకు కారణం ఏంటని అంటారు? ఆర్టీసీ ప్రస్తుతానికి నష్టాలు లేదండి, ఆర్టీసీ నష్టాల్లో లేదని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వం డిపార్ట్మెంట్లోకి మార్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతభత్యాలు ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి రావడం కారణంగా ఆర్టీసీ ప్రస్తుతానికి నష్టాల్లో లేదు. అయితే నష్టాలు అదే మరి ఆర్థిక భారం కారణంగా నిర్వహించలేకపోతున్నాం ప్రభుత్వం చెప్తుంది కదా, మరి ఏంటంటే చైర్మన్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ,
అది ఆర్టీసీకి అప్పగిస్తే ఆర్టీసీ ఆ బస్సులు నడుపుతుంది. దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది. అది ఆర్టీసీకి మేలు జరిగే సిస్టమే తప్ప నష్టం చేకూరే సమస్య కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్ ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపడానికి? భవిష్యత్తులో కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిపి, అదే విధంగా కార్మిక సంఘాలతో కలిపి, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ తో కలిపి రేపు 26వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం భవిష్యత్తు ఆందోళన ఆ రోజు మేము అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్లో జాయిన్ అయినందుకు సార్. థ్యాంక్ యూ. చూద్దాం మరి వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది. అవును సార్. సార్ మరొక అంశం, మన గెస్ట్ ఆయన పరిచయం చేయాలి. డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. ఈయన